డికే శివకుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. నా పేరు కృష్ణ, మాది చెవెళ్ళ మండలం. సార్ గారు మాకు చెవెళ్ళ మండలానికి ఒక పోస్ట్ ఇచ్చారు. సార్కు చాలా ధన్యవాదాలు. మీకు కూడా మా పేరు తెలివయి అందరు కూడా ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా మేడం గారు కూడా మాకు కొంచెం మంచి అది అందరికీ ఇట్లా మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చినటువంటి మీ అందరికీ ఒక ధన్యవాదాలు. సభకు ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు. నాకు ఎక్కువ మాట్లాడడం అంటే ఈ మీటింగ్లలో ఎక్కువ మాట్లాడేటువంటి వాడిని కాదు. సో మొత్తానికి నేను ఫస్ట్ టైం కుమారన్నను కలిసినప్పుడు అంటే మామూలుగా మా రజక సంఘం మీటింగ్కి వచ్చినప్పుడు అన్నను కలిశాను. అన్న ఒక మాట చెప్పిండ్రు, నేను మీకు ఉన్నాను, మీరు ఏ విధంగా నన్ను యూజ్ చేసుకుంటారో చేసుకోండి, నేను మీకు సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పేసి అన్నారు. మా పాప కోసం సీటు కోసం మా అన్నకు ఫోన్ చేసిన వెంటనే నాకు వెంటనే స్పందించి మీరు పలాని చోటికి వెళ్ళండి, నేను ఆ పని చేసి పెడతాను అని చెప్పేసి అన్నాడు. అన్న ఫోన్లోనే చెప్పేసి వెంటనే మాకు ఒక 10 నిమిషాలలో పాపకు సీట్ అరేంజ్ చేయించడం జరిగింది. నేనేమంటానంటే మనకు పని చేసి పెట్టడానికి కుమారన్న ఉన్నాడు. మనము అన్నను యూజ్ చేసుకుందాము, అన్న బాటలో నడుద్దాము. మనము అర్హత ఉండి మనం ఎందుకు వెనకబడిపోతున్నాము? అర్హత ఉండి మనం ఎందుకు వెనకబడిపోతున్నాము? అర్హత ఉన్నప్పుడు మనం కొట్లాడాలి. మనం ఫైట్ చేయకపోతే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదన్నట్టు తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు పరిపాలిస్తుంటే ఎక్కువ సంఖ్యలో ఉండి మనం ఏం చేస్తున్నట్టు? అందుకోసమే మనం అందరము మన దగ్గర ఉన్న వీక్నెస్ ఏంటంటే మన దగ్గర కలిసికట్టుగా లేకపోవడమే. మన దగ్గర ఈరోజు వేరే వాళ్లకు అవకాశం కల్పిస్తా ఉన్నాం. కలిసికట్టుగా ఉన్నప్పుడు ఏదైనా కూడా మనకు సాధ్యం అవుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ బీసీ సంఘాలు చాలా ఉన్నాయి, కానీ ఈ సంఘాలన్నీ కూడా సంఘటితమై ముందుకెళ్ళినప్పుడే మనం ఏదైతే పోరాటం చేస్తున్నామో దానికి ఒక ప్రతిఫలం అనేది ఉంటది. సో ఏ పని చేసినా ఆ పనిలో మనం అందరం కలిసి పని చేస్తే ఆ ఫలితం కోసం మనం ఎదురు చూడొచ్చు. ఏదో మీటింగ్ ఉంది వచ్చినాము తర్వాత వెళ్ళిపోయినాము అంటే కాదు. ఎప్పటికప్పుడు మనం అన్నతో కాంటాక్ట్ లో ఉండి మనం మీటింగ్ ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అని మనం ప్లాన్ చేసుకొని పకడ్బందీగా వెళ్ళినప్పుడే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాము. కాబట్టి దీనికోసం ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా పనిచేయాలని కోరుకుంటూ అన్న నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి మన వివిఆర్ గారు అక్కకు సన్మానం చేస్తారు. స్త్రీ లేనిది ఇది క్యాజువల్ గా బ్రదర్ స్త్రీ లేనిది జననం లేదు, స్త్రీ లేనిది మరణం లేదు, స్త్రీ లేనిది జీవన పాలన లేదు. స్త్రీ గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. అలాంటి మహిళలకు కూడా 50% రిజర్వేషన్లు కల్పించాలని కూడా మేము కొట్లాడుతా ఉన్నాం. మహిళలందరినీ గౌరవించుకోవాలి. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ పైన దేవతలు తదాస్తు దేవతలు ఉంటారు అనడానికి నిలువెత్తు నిదర్శనం. అందుకే అక్కను కూడా సన్మానించడం జరిగింది. థ్యాంక్ యూ. దయతలచి ఇంకొక 10 నిమిషాల్లో యాక్టివ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇప్పుడే ఫినిష్ చేయండి. ఎవరైనా వక్తలు మాట్లాడాలనుకుంటే 2-3 వాక్యాలు. అందరూ పేర్లు చెప్పండి, తమ ఏరియా చెప్పండి. సభకు నమస్కారం. బీసీ ధర్మ పోరాట నమస్కారం. నా పేరు చింతల వెంకన్న, శ్రీరామం కాలనీ. కేంద్రంపై బీసీ ధర్మ పోరాటం. మాది శ్రీరామ్ నగర్, కొండాపూర్. నా పేరు జానీ. ఓకే, థ్యాంక్ యూ.
బీసీ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు కృష్ణ, శ్రీరామ్నగర్ కాలనీ, ఏ బ్లాక్, మసీద్ బొండా. థ్యాంక్ యూ. హలో, నా పేరు శ్రీరాముడు, శ్రీరామ్ నగర్ నుంచి వచ్చాం. అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంత్, జాతీయ బీసీ దళ్ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు మన బీసీ దళ్ ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీల ధర్మ పోరాటానికి వచ్చేసిన మన బీసీ బాంధవులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ కలిసికట్టుగా ఉండి మన బీసీ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్ యాదవ్, నేను మాదాపూర్లో ఉంటాను. జాతీయ బీసీ దళ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా నన్ను నియమించిన స్మరణకు ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్ యూ. నా పేరు పొనుగోటి సందీప్, జిహెచ్ఎంసీ కార్యదర్శిని. ఉండే స్థలము కొండాపూర్, శ్రీరామ్ నగర్. సభకు నమస్కారం. నా పేరు శ్రీనివాసు, నేను బేగపేట ఉంటాను. నేను బీసీ ఉద్యమ నాయకుని. నాకు ఏ పదవి లేకున్నా కూడా ఉద్యమంగా పోటీంచాలని, ఎందుకంటే మన రాబోయే పిల్లలకి మన తరంగా మనం వచ్చే రాబోయే తరానికి మనం పోరాడుతున్నాం. సో వాళ్ళకి అండగా నిలబడి మన హక్కులు కాపాడుతుందని నాకు వినపం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు పైన చిన్న వెంకన్న, కొండాపూర్, శ్రీరామ్ నగర్. బీసీ ధర్మ పోరాటం, శ్రీరామ్ నగర్ శ్రీనివాస్. బీసీల ధర్మ పోరాటం సరిగ్గా జరగాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు ఒక రౌండ్ టేబుల్ సమావేశం కానివ్వండి, ఏ సమావేశం అయినా మీరు మొదలు పెట్టవలసింది మనం కష్టపడి ఇప్పుడు దుండ్ర కుమారస్వామి తమ్ముడు ఎట్లయితే ఈ బీసీ ఉద్యమానికి నాంది పలికిండో, ఎంతో కష్టపడి కేసీఆర్ గారు ఒక రాష్ట్రాన్ని మనందరం మన ఉద్యమకారులందరం చేసుకున్నది ఇది. ఈ నినాదం అనేది 60 ఏళ్ల పోరాటానికి ఫలితం. మొదలు పెట్టడమే మనకు ఒక చిహ్నం అన్నట్టు. ఇది మనం గొప్పగా చెప్పుకునేది. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ ఉద్యమం నడిచిన కాలం నుంచి మేమందరం జై తెలంగాణ నుంచే ఎత్తుకుంటున్నాం. మీరందరూ కూడా, మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది అదే, జై తెలంగాణ అనే మీ యొక్క ఉపన్యాసాన్ని ప్రారంభించండి. అయితే ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్న తమ్ముడు దుండ్ర కుమారస్వామి కేంద్రంపై బీసీల ధర్మ పోరాటం అంటే ఇక్కడ చాలా మంచి వర్డ్ వాడిండు. ఇది పోరాటం కాదు, ధర్మంగా, న్యాయంగా మనకు ఏవైతే హక్కులు ఉన్నాయో, ఏదైతే వెనుకబడిన కులాల సంక్షేమం కోసం అయితే పోరాడుతున్నామో వాటి గురించి కేంద్రంపై ప్రధానమంత్రి మీద ఒక ధర్మ పోరాటాన్ని చేయాలనుకుంటున్నారు. ఇది సముచితమైనది. ఎందుకు అంటే ప్రధానమంత్రి గారు కూడా బీసీనే. ఆయన ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే వెనుకబడిన జాతులు మారాలి, మన సమాజము మారాలి, మారాలి మన సమాజము మారాలి, మన సమాజము మారాలి, మారాలి మన సమాజము. నిరుద్యోగము నిరాశ నేడు రగిలి రగిలి సమాజాన్ని ఆవహించెరా, మారాలి మన సమాజము. సమాజం ఎప్పుడు మారుతుంది? సమాజంలో ఉన్న ఈ వెనుకబడ్డ జాతులు, వెనుక ఉన్నోళ్ళు వెనుకనే, ముందరున్నోళ్ళు ముందరే. ఈ దానికి ఒక పోరాటం అనేది ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది.
దాని గురించి ఒక బీసీ సంక్షేమం గురించి తమ న్యాయపరమైన హక్కుల గురించి డిమాండ్ల గురించి పోరాటం సాగిస్తున్న తమ్ముడు కుమారస్వామిని నేను అభినందిస్తున్నా. ఇక్కడ ప్రధానమంత్రి గారు బీసీ ఎన్నో ఏళ్ల నుంచి పూర్వకాలంలో మన నాగరికతను కొనసాగించిన ఎన్నో వృత్తులున్నాయి, సంపదను తెచ్చిపెట్టిన కుల వృత్తులున్నాయి. అంటే సంచార జాతులు కానివ్వండి, ఎన్నో బీసీ కులాలు కానివ్వండి, వీటన్నిటికీ వాటికి గుర్తింపు నోచుకోలేదు. ఇప్పుడు జనగణనతో పాటు కుల గణనను నిర్వహిస్తే ఈ ఏవైతే ఉన్నాయో సంచార జాతులు గాని మిగతా కులాలు గాని వాటికి ఒక విలువ అనేది వస్తుంది. వాటికి ఒక ప్రణాళికను పెంపొందించుకోవడానికి కూడా అవకాశం ఉంటది. ఇక్కడ ఈ నాగరికతను ఈ వృత్తులను ఇట్లా కొనసాగించుకుంటూ వస్తున్న ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అయితే ఈ ధర్మ పోరాటంలో ముఖ్యంగా కుమారస్వామి పోరాడుతున్న విషయాలు హైకోర్టులలో జడ్జీలలో రిజర్వేషన్, పారిశ్రామిక రంగంలో రిజర్వేషన్, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్, మహిళల కోసం కూడా ముఖ్యంగా తమ్ముడు చెప్పిన ఒక మాట, అగ్రవర్ణాలు కూడా పేదలు ఉన్నారు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తను ఎన్నో ఆర్టికల్స్ రాసిండు. ఇది ఇవాళ నేను ఇక్కడ ఒక బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే తను రాసినవి చాలా అద్భుతంగా రాసిండు. చేసిన ఎన్నో సార్లు నేను చూస్తున్న వీడియోలలో గాని అగ్రవర్ణాలలో ఉన్న పేదలను కూడా కులగణలో చేర్చాలి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా తీసుకోవాలి ఈ లెక్కల్లో అని చెప్పి తను రాయడం జరిగింది. ఇది అభినందించాల్సిన విషయం. క్రిమిలేయర్ అంటే 8 లక్షల కంటే తక్కువ ఆదాయ పరిమితి, ఆర్థిక స్థితిగతి, వాటికి తక్కువ వాటిలల్లా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 8 లక్షలని ఆంక్షలు పెట్టినప్పుడు ఐఐటీలల్లా ఐఐఎంలల్లా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు చాలా కష్టం జరుగుతున్నది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పేదరిక నిర్మూలన గురించి కాదు మన పోరాటం. ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం, ఎప్పుడైతే రాజ్యాధికారం అనేది కొనసాగుతుందో మనకు, ఎప్పుడైతే ఒక ఉద్యోగం రిజర్వేషన్ ద్వారా ఒక ఉద్యోగాన్ని సంపాదిస్తాం, ఒక ఉద్యోగాన్ని సంపాదించినప్పుడు ఒక రాజ్యాధికారంలోకి వస్తాం, అధికారం వచ్చినప్పుడు సమాజంలో ఒక గౌరవం దక్కుతుంది. ఇప్పుడు ఐఏఎస్లలో ఒక బీసీ ఉన్నాడంటే సారని లేచి నిలబడి నమస్కారం పెడతాం మనం. ఒక కులాన్ని పెట్టి ఈ చాకలి మంగలి ఇట్లా కాదు, అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా సంఘంలో వాళ్లకు విలువ ఉంటది. ఆ విలువ కోసము సమాజంలో ఏదైతే ఈ రాజ్యాధికారం వస్తుందో దానివల్ల మనం ఒక విలువ అనేది తెచ్చుకుంటామనే విషయం గురించి ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. ఇవాళ మన పోరాటం ధర్మ పోరాటం ఇవాళ ఎక్కడైతే పారిశ్రామిక రంగం కానివ్వండి, ప్రైవేట్ రంగం కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, వీటన్నిటినీ తను ముందుకు తీసుకుపోవాలని నడుంగట్టిండు. ఎవరో ఒకరు ఈ ఉద్యమాన్ని తీసుకుపోతున్నారు, ఆ ఉద్యమానికి తను ఆద్యుడై ఇది నడిపించాలనుకుంటున్నాడు. ఇది ఈ రోజు కాదు, పోరాటం సమాజంలో వెనుకబడ్డ జాతుల గురించి ఆలోచించిన చాలా మంది మహానుభావులు పూలే బాటల నడుస్తున్న తమ్ముడు కుమారస్వామిని అభినందిస్తూ ఇప్పుడే వచ్చిన నా ప్రియమైన అన్నయ్య బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వక్లాభరణం అన్నయ్యకు అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ.
హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల కొందరు మేధావులు, ప్రజా సంఘ నాయకులు, న్యాయవాదులు రావడం కొంత లేట్ అవుతా ఉంది. ఈరోజు ముఖ్యంగా మనం బీసీల ధర్మ పోరాటం, కేంద్రంపై బీసీల ధర్మ పోరాటం పేరిట ఈరోజు ప్రధాన డిమాండ్లు జనాభా గణనలో బీసీ కులగణన మరియు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ అనే అంశాల మీద ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వక్లవరణం గారు మరియు మాజీ భాషా సంస్కృతి చైర్మన్ మంత్రి శ్రీదేవి గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు కూడా ఒక్కొక్క వాక్యం మాట్లాడాలని ముఖ్యంగా నేను తెలియజేస్తున్నా. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడవచ్చు తన వాక్యాన్ని. చీపురు మల్లేష్ యాదవ్ గారు వేదిక మీదికి రావాలని కోరుతా ఉన్నాను. కుమారస్వామి గారికి కూడా వెల్కమ్ తెలియజేస్తా ఉన్నాను. దయచేసి రండి, వేదిక మీద రండి బ్రదర్. కొంచెం అటు జరగండి. రండి బ్రదర్. ఇప్పుడు గౌరవనీయులు కుమారస్వామి గారు మాట్లాడతారు. ముందుగా ఒక నెల తర్వాత మరొక్కసారి పబ్లిక్ ముందుకు రావడానికి ఆస్కారం ఇచ్చినటువంటి మా వకలాభరణం గారికి, అట్లే కుమారస్వామి గారికి, నా పేరుతో ఉన్న ఇంకో కుమారస్వామి గారికి, తర్వాత ఇక్కడ చాలా శ్రద్ధతో మరి జాతి పట్ల మనది కూడా ఒక బాధ్యతగా తీసుకొని 11ంటికి అందరు కూడా ఫ్రెష్ అయిపోయి ఇక్కడికి రావడం అనేది కూడా మీ బాధ్యతతో ఉన్న ప్రతి పౌరుడికి, ఇక్కడికి వచ్చిన ప్రతి పౌరుడికి కూడా మా తరఫు నుంచి, అనగా ద యునైటెడ్ ఫోరం ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఎంప్లాయీస్ తరఫు నుంచి, అట్లే సకల జన సేవా సంస్థాన్ తరఫు నుంచి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా అన్న తరఫు నుంచి, మా తరఫు నుంచి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ, మరి మాకు ఇక్కడికి కూడా పిలిచేసి, ఎక్కడో సీట్ ఉందంటే అక్కడ కూర్చుంటా అంటే కాదు, అన్న పక్కన పిలిచి కూర్చోబెట్టడం కూడా, ఇది కూడా ఒక ఆయనలో ఉన్నటువంటి మంచితనానికి నిదర్శనంగా ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాస్తవానికి ప్రెస్ క్లబ్ ఇది ఉద్యమాలకే గడ్డ. ఉద్యమాలు ప్రతిది కూడా ఇక్కడి నుంచి నడిపించి అందరూ కూడా సక్సెస్ ని చేపట్టినప్పటికీ కూడా తెలంగాణ తెచ్చుకున్న దాని తర్వాత ఇంకా మనం సాధించుకోవాల్సింది ఏమి ఉండదేమో అని ఒకసారి కలలు కన్నటువంటి మనం అందరం కూడా తెలంగాణ తెచ్చుకున్న తర్వాతే ఇంకా చాలా సాధించుకోవాల్సింది మిగిలిపోయిందని గుర్తు చేసుకునేటువంటి ప్రెస్ క్లబ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్. కాబట్టి అన్నగారు అంతకుముందు బీసీ కమిషన్ చైర్మన్ గా, అట్లే ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతను కేవలం ఒక బీసీలకే ఆయన లీడర్షిప్ చేయకుండా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రకులాలతో సైతం కూడా చెయ్యి కలిపి ఒక లీడర్ గా ఎదిగినటువంటి వకలాభరణం గారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ, వాస్తవానికి ఇవాళ మన మధ్యలో ఎన్నో విషయాలున్నాయి. బీసీలు, ఓబీసీలు, తర్వాత మైనార్టీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అంటే కులాల వారీగా మనల్ని రాజ్యాంగం విడగొట్టనప్పటికీ కూడా, కులాల వారీగా మనల్ని రాజ్యాంగం విడగొట్టకు కూడా మనము, మన పాలకులు మనల్ని ఎప్పటికప్పుడు కులాల నుంచి మనల్ని విడదీసి, ఎక్కడెక్కడైతే బలహీనతలు ఉన్నాయో,
ఎక్కడ ఎవరు బలహీనంగా ఉన్నవాళ్ళు మనకు ఓటేసి మమ్మల్ని గనక రాజుల్ని చేస్తే మేము ఎప్పటికీ బలవంతులుగా ఉండిపోతామనే ఒక దిశలో నడుస్తున్నటువంటి ఈ తరుణం ఇది. కాబట్టి బీసీలు అనగానే ఒక 52 to 54% ఉన్నటువంటి బీసీలు, వాస్తవానికి చెప్పాలంటే జనసంఖ్యలో ఎక్కువగా ఉన్నటువంటి బీసీలు వీళ్ళే ఏకమవుతే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటది అనేది ప్రతి ఒక్కళ్ళు నమ్మడానికి లాజికల్ గా కూడా ఉంటది. కానీ బీసీలు అనగానే వీళ్ళు అసలు ఒక సెకండరీ క్లాస్ సిటిజన్స్ లాగా చూస్తూ, బీసీలు అనగానే సంఖ్య ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఇవ్వకుండా, అది మంత్రి శాఖల్లో కావచ్చు, ప్రభుత్వ శాఖల్లో కావచ్చు, వాళ్ళకి ఇచ్చే పోస్టింగ్ శాఖల్లో కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళకి సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా ఇవాళ రాష్ట్రమే కాదు యావత్తు దేశంలో కూడా బీసీల గురించి గొప్పగా మాట్లాడుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ముందరే ఉంటారు. మన ముందరే మాట్లాడడం వరకే గొప్ప తప్ప చేతల్లో మటుకు మనకు ఎక్కడి కనిపించినటువంటి ప్రక్రియ మనం చూస్తా ఉన్నాం. ఇవాళ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అన్నగారు ఇంతదాకా మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే, బీసీలో కూడా తర్వాత ఓబీసీలో కూడా, అంటే ముఖ్యంగా ఓబీసీలో కేటగరైజేషన్ చేయాలి అనేది ఒక అన్నది ఏదైతే ఆశ లేకపోతే అన్నది ఏదైతే సంకల్పం ఉందో దానికి మా ఫోరం తరఫు నుంచి మేము కూడా 100% మద్దతు తెలుపుతా ఉన్నామని మీ ముందర చెప్తా ఉన్నాం. క్రీమీ లేయర్ టాపిక్ వచ్చినప్పుడు వాస్తవానికి ఇవాళ 8 లక్షలు అంటే సంవత్సరానికి 8 లక్షలు సంపాదించుకునే వాళ్ళందరం క్రీమీ అనుకుంటే, ఇవాళ రిక్షా కొట్టుకునేవాడు, ఆటో కొట్టుకునేవాడు కూడా వాడు కూడా మరి క్రీమీ లేయర్లకే రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్రీమీ లేయర్ని కూడా ఇందాక అన్న చెప్పినట్టు 8 లక్షల నుంచి 15 లక్షలకి పెంచాలి. అది ఆల్రెడీ డిఓపిటి నుంచి కూడా మనకు ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఇన్ని సంవత్సరాలు పడతా ఉంది. 2017 నుంచి ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు కాబట్టి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనే అన్నది ఒక ఏదైతే పాయింట్ ఉందో దానికి కూడా మేము మద్దతు తెలుపుతా ఉన్నాం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్ అంటే ఎప్పుడైతే మనం ఈ బహుజన కాన్సెప్ట్ ఎప్పుడైతే తీసుకొని బయటికి వెళ్ళి రాజ్యాధికారాన్ని మనము వాస్తవానికి సాధించుకోవాలి అని అనుకుంటే, వర్డింగ్స్ ప్రకారం కానీ లేకపోతే లెక్కలు వేసుకుంటే కానీ ఇది వినడానికి చెవులకు చాలా ఇంపుగా ఉంటుంది. కానీ రాజులు ఎప్పుడు ఎవరైతారయ్యా అంటే, వాస్తవానికి మీరు బయటికి వెళ్ళి వేరేల్ని ఎంతమంది అయితే మనం పిచ్చోల్ని చేయగలుగుతామో వాడే రాజు కాగలుగుతాడు. ఈ బీసీలకు కానీ దళితులకు కానీ వీళ్ళకు వినడమే తప్ప చేతల్లో గనక మనం చూస్తే ఎక్కడ కూడా మనం ముందంజలో లేవని మీరు ఒక్కసారి గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఒకళ్ళు చెప్తే విని పరిగెత్తటోళ్ళమే తప్ప మనకై మనం ఆలోచించి లేకపోతే మనకంటూ ఒక విజన్ ఉండి అసలు నేను ఇది చేస్తే నేను ఏ స్థాయికి వెళ్తాను అనేది విజన్ అటువంటిదే మన దాంట్లో లేదు. కాబట్టి వాళ్ళు ఇవాళ కాదు, నేను ఈ సభ వేదికపై నుంచి చాలా గట్టిగా ఒకటి చెప్పేది ఏంటంటే, ఎప్పటి వరకైతే మనకై మనం కళ్ళు తెరుచుకోమో, ఎప్పటికైతే మనకై మనం ఐక్యతతో ముందరికి రామో అప్పటి వరకు అధికారం అనేది మనం ఎప్పుడు సాధించలేము. కానీ అధికారాన్ని సాధించాలంటే మనం నేర్చుకోవాల్సిందల్లా ఒకటేంటంటే, అవతలోళ్ళు ఇప్పుడు పర్సంటేజ్లు తక్కువ ఉన్నాడు, 5% ఉన్నవాడు, 0.5% ఉన్నవాడు, వాళ్ళు వచ్చి మేము రాజులము, మేమే ఏలాలి, దేశాన్ని మేమే ఏలాలి, ఈ రాష్ట్రాన్ని మేమే ఏలాలి, బ్యూరోక్రసీని మేమే ఏలాలి, ప్రతి దగ్గర మేమే ఏలాలి అనేది అయితే వాళ్ళకి మైండ్ లో ఉందో అది బహుశా మరి మన మైండ్ లోకి ఎక్కాలంటే మరి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఫాలోవర్స్ గానే మిగిలిపోతా ఉన్నాం. కాబట్టి ఈ ఫాలోవర్స్ నుంచి మనం లీడర్స్ గా మారాలి అని అంటే దానికి కూడా ఒక సరైన లీడర్ బాధ్యత తీసుకొని నడిపిస్తేనే మనం ముందరికి వెళ్ళి రాజ్యాధికారం సాధించుకోగలుగుతాం. ప్రతిసారి నేను 2 విషయాలు చెప్తా ఉంటాను. అంటే ఇది కేవలం మీకు నాకు ఇచ్చిన సమయాన్ని చాలా తక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నకు ఇందాక చెప్పాను, అన్న నేను వస్తాను, మాట్లాడతాను, వెళ్ళిపోతానని చెప్పాను. కాబట్టి 2 విషయాలు చెప్తాను. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎ లీడర్ అండ్ ఎ పొలిటీషియన్. లీడర్ అనేవాడు ఎవడయ్యా? ఇవాళ ప్రతి ఒక్కడు కూడా నేను లీడర్ అనే బయటికి తెల్లబట్టలు వేసుకొని బయటకు వచ్చేస్తా ఉన్నారు. పొలిటీషియన్ ఎవరు, లీడర్ ఎవరు అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. లీడర్ అనేవాడు ఎవడయ్యా అని అంటే, వాడి స్వతహాగా నాకు అవతలోడికి మేలు చేయాలి, లేకపోతే అవతలోడికి జరుగుతున్నటువంటి బాధ కూడా నాకు కూడా జరిగేది బాధ అటువంటిదే సేమ్ అని ఎప్పుడైతే గుర్తిస్తాడో, అవతలోడికి మేలు చేయడానికి బయటికి ఎవడైతే వెళ్తాడో వాడు లీడర్ గా పరిగణించాలి. ఒక పొలిటీషియన్ ఎవరయ్యా అని అంటే,
అవతలోడు ఎంత కష్టంలో వస్తే నేను అంత వాడి నుంచి పిండుకొని నేను నూనె తీసుకోవాలనుకునేవాడు పొలిటీషియన్. కాబట్టి పొలిటీషియన్కి లీడర్కి మధ్యలో మనము ఈ భేదాలు తెలుసుకున్నప్పుడు మనం లీడర్ అవుదామా పొలిటీషియన్ అవుదామా అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సంఖ్యలో మనం ఎక్కువ ఉన్నా, బలాబలాల్లో మనం ఎక్కువ ఉన్నా, మనకి ఇవాళ పెంచుకోవాల్సింది కండబలం కాదు, బుద్ధిబలంతో ముందరికి కనుక మనం వెళ్ళగలిగితే 100% మనం అధికారం చేతిలోకి తీసుకోవచ్చు అని మరొకసారి మీకు చెప్తూ, నాది ఫ్రమ్ ద బిగినింగ్ అంటే నా ఇంట్రొడక్షన్ మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నేను ఓఎన్జీసీలో ఒక క్లాస్ 1 ఆఫీసర్గా, ఒక డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తూ, మరి అట్లే ఎంప్లాయీస్ అసోసియేషన్లో ముందు ఉండి ఇవన్నీ ఎంప్లాయీస్కి వచ్చినటువంటి కష్ట నష్టాలు, అది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఆఖరికి అగ్రకులాల వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చినా నేను వాళ్ళను నడిపిస్తూ ముందరికి తీసుకెళ్తా ఉన్నాను. అదొక కాన్సెప్ట్ అవుతే, రెండో కాన్సెప్ట్ ఏంటంటే అన్న చాలా మా మీటింగ్స్కి అటెండ్ అవుతా ఉంటారు. అన్నకు కూడా అప్పటి నుంచి మేము ఒక డిస్కషన్ ఏం చేస్తామంటే, ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేశారంటే, మీకు ఎక్కడైతే డిస్క్రిమినేషన్ జరిగిందో, ఎక్కడైతే మిమ్మల్ని వెలేసిండ్రో, మీ ప్రాతినిధ్యం ఉండాలి అని అంటే ఒక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందరికి తెచ్చి ఇవాళ తెలంగాణలో 119 సీట్లు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో దాంట్లో 31 సీట్లు అంటే 19 ఎస్సీలు, 12 వచ్చేసి ఎస్టీలకు, ఇది నిర్దిష్టమైనటువంటి కేక్ లాగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినప్పటికీ కూడా, అంటే 31 ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ కూడా దళితులకు 10 లక్షలు ఇస్తాం, దళితులకు ఆ స్కీము, దళితులకు ఈ స్కీమ్ అని చెప్తూ మభ్య పెడుతూ తిరుగుతున్నటువంటి గొప్ప లీడర్స్ ని, మరి 31 మంది ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి నా ఎస్సీ ఎస్టీ లీడర్స్ కి అసలు డిఫరెన్స్ ఏందో మీరు ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. అధికారం అనేది ఎప్పుడు కూడా ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచి ఊడిపడదు. అధికారం అని అంటే నీకు ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని ఎదిరించడమే నీ అధికారం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చి వెళ్ళినప్పటికీ కూడా మనం ఇవాళకి కూడా దాన్ని సరైన విధంగా ఇంప్లిమెంటేషన్ చేసుకోకుండా ఇవాళ కూడా మనం అధికారం అంటే ఇంకెక్కడి నుంచో వస్తుంది, ఎవరో వస్తారనేసి మనం ఎదురు చూస్తున్నాం. చూడండి, అది మనం పెద్ద పిచ్చి పని చేస్తున్నాం. కాబట్టి ప్రతిసారి నేను పోట్లాడింది, లేకపోతే పోట్లాడేది, ప్రెజరైజ్ చేసేది, విజన్ చూసేది కూడా ఒకటే, ఏంటంటే అసెంబ్లీలో ఉన్నటువంటి, అంటే తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుంటే 31 ఎమ్మెల్యేలు కనుక ఒక్క దగ్గరకు వస్తే ఒకటే రోజులో మాకు అధికారం చేతికొచ్చినట్టు నేను భావిస్తా ఉంటా. అట్లే పార్లమెంట్ లో కూడా 131 మంది ఎంపీలు, ఎస్సీలు ఎస్టీలు కలిపితే 131 మంది ఎంపీలు వాస్తవానికి వాళ్ళు అక్కడ ఎంపీలుగా ఉన్నారు. ఒక్క రోజు మీరు ఆలోచించండి, 131 మంది ఎంపీలు వస్తే ప్రధానమంత్రి మనకు వస్తుంది, 31 సీట్లు కనుక ఒక్క దగ్గర కూర్చుంటే ముఖ్యమంత్రి సీటు మనకు వస్తుంది అనేది కూడా ధ్యాస లేకుండా వీళ్ళంతా తిరుగుతూ మనలాంటి వాళ్ళకి, ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమాజం మీద ఆశ, సమాజం మీద ఈ మనకు ఒక అదేమంటారు తపన ఉన్న వాళ్ళ మనం అందరికీ కూడా ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటూ మనం చెప్తూ వెళ్ళడమే తప్ప, ఇది వాస్తవానికి మనము ఈ కళని మనం నిజం చేసుకోవాలి అని అంటే అన్నలాంటి వాళ్ళ లీడర్లను కూడా మనం కూడా ఫాలో అవుతూ, అన్న బీసీకి రిప్రజెంట్ చేయడమే కాదు, యావత్తు సకల జనులు అంటే అందరినీ కూడా, లీడర్ అనేవాడు ఏ కులానికి మతానికి రెస్ట్రిక్ట్ కాకుండా లీడర్ అనేవాడు సకల జనులకు రిప్రజెంట్ చేస్తూ ఇవాళ మన పౌరులు, అంటే అది హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా సరే మనం అందరినీ రిప్రజెంట్ చేయాలని ఒక చక్కటి సంకల్పంతో ముందుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వకలాబన్న మనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, నేను చెప్పిన విషయాలు 2 మీరు విన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. జై భీమ్. మల్లేష్ యాదవ్ గారు ఒక్కసారి 2 వాక్యాలు మాట్లాడాలని తెలుసు. మల్లేష్ యాదవ్ గారు, చీపురుపల్లి మల్లేష్ యాదవ్ గారు రావాలని, పైకి రండి. రెండు వాక్యాలు మాట్లాడి ఇక్కడికి రా వెంకటేష్, ఇక్కడికి వచ్చి మాట్లాడు 2 వాక్యాలు. అందరికీ నమస్కారం.
రాష్ట్రంలో విద్యార్థులకి స్కాలర్షిప్ రాకపోవడమే మొదటి సమస్య విద్యార్థులకు నెలకొంది. విద్యార్థుల పక్షాన మేము ఒక 12 సంవత్సరాల నుంచి నర్సింగ్ అండ్ పారామెడికల్ కోసం పోరాడుతున్నాం. అన్న కూడా కొద్దిగా సహకరించి ఈ స్కాలర్షిప్ల కోసమని ఇంటర్మీడియట్ విద్యార్థులకైతే చాలా పెద్ద సమస్య నెలకొంది. వాళ్ళ అడ్మిషన్ కూడా ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. మరొక 10 రోజుల్లో వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అన్న కూడా ఇంటర్మీడియట్ సెక్రటరీ గారిని కొంచెం కలవాలని, అదేవిధంగా వాళ్ళ సమస్య కూడా కొంచెం తీర్చే విధంగా సహకరించాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. ఒక్క నిమిషం. కిరణ్ బయటికి పోయిందా? మీడియా మిత్రులందరూ ఒకసారి ఇక్కడికి రావాలని విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాను. కిరణ్ ఇంకెవరైనా వక్తలు మాట్లాడేది ఉంటే ప్రశాంత్ ఒక్క నిమిషం. ఈరోజు మన జాతీయ బీసీ దళ ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ ధర్మ పోరాటాలకు వచ్చేసిన మన బీసీ దళ జాతీయ అధ్యక్షులు గుండకుమార స్వామి గారికి మరియు మాజీ చైర్మన్ తెలంగాణ బీసీ కమిషన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారికి, మరియు కుమారస్వామి గారికి, శ్రీదేవి అక్కకు, మరియు వివిధ కుల సంఘాల నాయకులకు, బీసీ దళ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మనం చేస్తున్న పోరాటం ఈరోజు కాదు, గత దశాబ్ద కాలంగా డుండా కుమారస్వామి అన్న బీసీల గళం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోయి అనేక పోరాటాలు చేసి ముఖ్యమైన సమస్యల మీద ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మన డిమాండ్స్ ఏంటంటే జనాభా గణనలో బీసీల కులగణన జరగాలి. ఎందుకంటే ఇప్పుడు మన బీసీల శాతం ఎంత ఉందో కరెక్ట్గా మనకు లెక్కలు లేవు. కొంతమంది 50 అంటారు, 60 అంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం మన జనాభా లెక్కలో కులగణన చేస్తే గాని మన బీసీల శాతం తప్పకుండా తెలుస్తుంది. అలాగే మనకు దక్కాల్సిన రాజ్యాధికారం వాటా కూడా మనకు అన్ని డిమాండ్లు కూడా మనకు నెరవేరుతాయి. ఇంకోటి, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం. ఇప్పటికీ కేంద్రంలో ఎస్సీ మంత్రిత్వ శాఖ ఏ విధంగా ఉన్నదో అలాగే మన బీసీలో కూడా ఒక మంత్రిత్వ శాఖ ఉంటే మన హక్కులు, మన డిమాండ్లు సాధనకై మన గళం విప్పడానికి కేంద్రంలో ఒక వేదిక ఉంటుందని మన భావన. అలాగే ఓబీసీల కేంద్రాలు మన వర్గీకరణ కూడా, అలాగే ఇలా అనేక విషయాలలో మన బీసీ దళ తరఫు నుండి కుమారన్న ఉద్యమం చేస్తూనే ఉన్నారు. దీనికి ముందు సాగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నా పేరు కంటి రామచందర్, గంగపుత్ర సంఘం ఉపాధ్యక్షుడిని. ఈ మొన్న కూడా గత మంత్లో కూడా మనం బీసీ దాని మీద ప్రెస్ నోట్ పెట్టుకున్నాం. చాలా విషయాలు మాట్లాడినాం. అన్నగారు చాలా విషయాలు స్పష్టంగా చెప్తున్నారు. సమగ్ర కులగణన మనకు దగ్గరలో రావాలన్నటువంటి దాని మీదే అందరం వెయిటింగ్. దానికి సంబంధించినటువంటి మనం ఒత్తిడి ప్రభుత్వం మీద తెస్తూనే ఉన్నాం. సో ఆ రిజల్ట్ వస్తే మనకు మన శాతాన్ని మనం దామాషా ప్రకారంగా మనకు రావాల్సిన వాటం కొరకు మనం అందరం ఖచ్చితంగా కొట్లాడి మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని తెలియజేస్తూ
నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులందరికీ మల్లేష్ చూడయ్యా అందరూ మీడియా మిత్రులందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ బీసీ కమిషన్ చైర్మన్ గారు మరియు మాజీ భాషా సాంస్కృతి చైర్మన్ గారు మరియు కుమారస్వామి గారు మరియు ఇతర కుల సంఘాలు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, న్యాయవాదులందరికీ నా యొక్క ప్రొఫెసర్స్ కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈరోజు సోమాజిగూడ నందు బీసీల ధర్మ పోరాటం పేరిట ఈరోజు జనాభా గణనలో కులగణన మరియు బీసీల మంత్రిత్వ శాఖ మరియు బీసీల వర్గీకరణ అనే అంశం పైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అందరూ ఈరోజు కుల సంఘాలు, బీసీ అందరూ రావడం చాలా సంతోషమైన విషయం తెలియజేస్తూ ఈరోజు స్వాతంత్రం ఉద్యమంలో ఈరోజు స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ ప్రాణాలకు తెగించి భారతదేశానికి స్వేచ్ఛ, స్వాతంత్రం తీసుకురావాలని వాళ్ళు పోరాడి ప్రాణ త్యాగాలు చేసి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిందే భారతదేశం. ఆ భారతదేశంలో బడుగుల జీవితాలలో ఆర్థిక అణచివేత, రాజకీయ అణచివేత, ఆ విముక్తి పొందకపోవడమే చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా దేశంలో సగభాగం, దేశంలో సింహభాగం బీసీలు, దేశంలో మెజారిటీ ప్రజలు బీసీలు, అంతేకాకుండా దేశానికి వెన్నుముక బీసీలు. ఈరోజు దేశ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర బీసీలు. అలాంటి బీసీలు ఆర్థిక అణచివేతకు, ఆర్థిక దోపిడీకి గురి కావడం చాలా బాధాకరం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగంలో తెలిపిన ఈరోజు సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం అని అంటున్నారు. మరి బీసీలకు సమాన వాటా, సమాన అవకాశాలు, సమాన వనరులు వస్తున్నాయని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటింది. బీసీలు ఈ రోజు జనాభా గణన కోసం, కులగణన కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా కేంద్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఇది ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎప్పుడో బ్రిటిష్ పాలనలో 1931 సంవత్సరంలో కులగణన చేశారు చివరిగా. ఆ తర్వాత దానిలో పాకిస్తాను మరియు బంగ్లాదేశ్ ప్రాంతపు జనాభా కూడా కలిసి ఉండడం చాలా బాధాకరమని, 94 సంవత్సరాల క్రిందట తీసిన కులాల ఆధారంగా ఈరోజు ప్రణాళికలు రచిస్తారా, రిజర్వేషన్లు అమలు చేస్తారా? ఎంతటి అన్యాయం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జనాభా దామాషా ప్రకారము ఈరోజు ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో సామాజిక న్యాయం జరుగుతుంది అంటే జనాభా దామాషా ప్రకారము హక్కులు పొందాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. మరి అలాగే జనాభా దామాషా ప్రకారము ఈరోజు బీసీలు మరి రిజర్వేషన్లు పొందుతున్నారా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు అడవిలో జంతువులు, కుక్కలు, నక్కలు, పిల్లులకు కూడా లెక్కలున్నాయి. మరి బీసీలకు లెక్కలు లేకపోవడం చాలా బాధాకరం. బీసీలకు లెక్క లేకపోవడం ద్వారా ఈరోజు బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా మరియు విద్యా ఉద్యోగాలలో కూడా వెనుకబడి ఉండడం చాలా బాధాకరం అని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఎప్పుడైతే కులగణన చేస్తారో ఆయా కులాల మధ్యలో ఉన్న అంతరాయాలను తొలగించడానికి విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రణాళికలు రచించాలి, ఎలాంటి అభివృద్ధికి ఎలాంటి ఆలోచన చేయాలనేది ఒక స్ట్రాటజికల్ అవగాహన వస్తుంది. ఆ కులగణన చేయకుంటే ఎలా అవగాహన వస్తుందని ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అందుకే కులగణన అనేది అవసరం. సామాజిక న్యాయం కులగణనతోనే సామాజిక న్యాయం జరుగుతుంది. కులగణనతోనే సమాన అవకాశాలు వస్తాయి. కులగణనతోనే ప్రతి వర్గానికి సమాన అవకాశాలు వస్తాయి. కులగణనతోనే 70 కోట్ల బీసీ ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మండల్ కమిషన్ లో మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారము ఓబీసీ జాబితా లెక్కలు తీసుకొని జనాభా లెక్కలు తీసుకొని వారి యొక్క ప్రాతిపదికంగా రిజర్వేషన్లు కల్పించాలని ఉంది. ఆనాడు ఆ ఆర్టికల్ ప్రకారము మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. 52% ఓబీసీలు ఉన్నట్లుగా గుర్తించి వారికి ఎస్సీ, ఎస్టీలు ఎలా రిజర్వేషన్లు ఉన్నాయో అదే విధంగా బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ సూచన చేసింది. అది ఎక్కడ పోయింది, అటుకెక్కిందా అని ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా బీసీల అభివృద్ధికి, బీసీల అభ్యున్నతికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి అని ఆనాడు మండల కమిషన్ సూచన చేసింది. మరి అది ఎక్కడ పోయింది అని మోడీని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు
బీసీల అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా ఈరోజు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా అవసరమైంది. ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం వలన ఈరోజు ఉద్యోగ ప్రమోషన్లలో అన్యాయం జరుగుతూ ఉంది. ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడితే కనీసము రుణాలు మరియు ప్రత్యేకమైన పథకాలు బీసీల అభివృద్ధికి ఏర్పాటు చేసుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు దాటినా బీసీలకు చేసింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు, అంతా శూన్యం. దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా కూడా జనాభా గణనలో కులగణన చేయరు. కనీసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం లేదు. ఏ కులానికి లేని క్రిమిలేయరు బీసీ కులాలకు పెట్టడం చాలా బాధాకరం తెలియజేస్తున్నాను. ఈ రోజు బీసీల వ్యతిరేకిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముద్ర పడుతుంది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ముద్రేసుకుంటా ఉంది. 10 సంవత్సరాలైంది మోడీ వచ్చి, మరి బీసీలకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నాను. ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలకు కేరాఫ్, ఉద్యమాలకు గడ్డ తెలంగాణ గడ్డ. ఆ తెలంగాణ గడ్డ నుంచి ధర్మ పోరాటం పేరిట ఈరోజు రాష్ట్రాలన్నీ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో బీసీ మద్దతు పార్టీలతోని కలుసుకొని ఒక జాతీయోద్యమం ఏర్పాటు చేయాల్సిన సందర్భం వచ్చిందని ఈరోజు ఈ దేశంలో స్వాతంత్రం కోసం ఓ పోరాటం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ సాధించుకోవడం కోసం ఓ పోరాటం జరిగింది. ఇక మిగిలిన పోరాటం ఒకే ఒక్కటి, జాతీయ ఉద్యమం. బీసీల హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, చైతన్యం కోసం మనం అగ్ని రగులించే సమయం ఆసన్నమైందని తెలియజేస్తున్నాను. బీసీలారు అందరూ కలిసి కట్టుగా, కుల సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు కలిసి కట్టుగా పోరాడదాం. మన హక్కులను మనం పోరాడి సాధించుకుందాం. బానిస సంఖ్యలు తెంపుకుందాం అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు మన ప్రొఫెసర్ సమ్మయ్య గారు సమ్మన్న గారు మాట్లాడుతారు. సమ్మన్న అంటారు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, బీసీ కమిషన్ చైర్మన్ గారు అయినటువంటి వక్లాభరణం గారు, తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కుమారస్వామి గారు, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, బీసీల ధర్మ పోరాటం మానవ జన్మ పుట్టినప్పటి నుండి ధర్మ పోరాటాలు చేస్తూనే ఉన్నాం. కానీ బీసీలకు ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఎందుకు జరుగుతుంది? ఏ పార్టీ చూసినా, బీజేపీ తీసుకోండి, కాంగ్రెస్ తీసుకోండి, బీఆర్ఎస్ పార్టీ తీసుకోండి, ఏ పార్టీలో ఉన్నా మన బీసీలే ఉంటారు. అందరూ అన్ని పార్టీలల్లో మన బీసీలే ఉంటారు. మన బీసీలు లేకపోతే ఏ పార్టీ గెలవదు. కానీ గెలిపించేది మనమే, అడుక్కునేది మనమే. మరి తప్పిదం ఎక్కడ జరుగుతున్నది? బీసీలకు ఒక పొలిటికల్ పార్టీ లేదు. బీసీలు ఎప్పుడు చూసినా కూడా అడుక్కోవటం తప్పితే, మాకు ఎమ్మెల్సీ ఇయ్యరా, మా కులానికి ఇది లేదు, తర్వాత మా అంటే ప్రాధాన్యత గల కులాలు కనీసం ఒక 4 or 5 ఉంటాయి. ఆ 4 or 5 కూడా ఓడిపోయే సీట్లు ఇస్తారు వాళ్ళకు. సో మరి బీసీల పరిస్థితి, ఇక్కడ కూర్చున్న మేధావులు అందరూ చైతన్యవంతులు, తెలివివంతులు, సో ఓటేసేటప్పుడు ఆలోచించే గొప్ప అనుభవం లాంటి శక్తులు ఉన్న వాళ్ళే ఇక్కడ కూర్చున్నారు. కానీ మరి మన ఓటు ఎందుకు ఎటుపోతున్నది, ఎవరికి వేస్తున్నాం? ఇదే పెద్ద ప్రశ్న వేసుకోవాలి. మనకు మనమే తల దింపుకోవాలి. 52% మండల్ కమిషన్ ప్రకారం 40 రికమెండేషన్లు చేస్తే
52% బీసీలకు పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వాలని కూడా మండల్ కమిషన్ లో రాసి ఉన్నది. అది మండల్ కమిషన్ ఎప్పుడు 79లో కమిషన్ వేస్తే 80లో సబ్మిట్ చేస్తే దాని 90లో విపి సింగ్ గారు అప్పుడున్న సోషలిస్టులు అందరూ ఒక్క తాటి మీద ఫోర్స్ చేస్తే, ఇంక్లూడింగ్ కాన్సీరామ్ గారు కూడా, ములాయం సింగ్, శరత్ యాదవ్ వీళ్ళందరూ డిమాండ్ చేసి తప్పకుండా ఇవ్వాల్సిందే అంటే ఆగస్టు 7వ తారీఖు నాడు 1990న ప్రకటన చేయటం జరిగింది పార్లమెంట్లో. అప్పుడు ఆ రిజర్వేషన్ ఇస్తా అన్న కర్మానికి మండల్కు కమండల్ యుద్ధం పోరాటం చేసిన వాళ్ళు. దానికి ఎల్కే అద్వానీ నాయకత్వం వహించారు. సో ఇట్లాంటి పరిస్థితిలో బీసీలకు ఇప్పటి నుండి తెలుసా, 1990 నుంచి మనకు అన్యాయం జరుగుతున్నది కల్లారా చూస్తున్నారు. అయినప్పటికీ బీసీల లోపల చైతన్యం లేదు. మనం ధర్మ పోరాటం చేస్తూనే ఉన్నాం. మనం చేసేది అన్యాయ పోరాటం ఎప్పుడు చేయలే. కానీ ధర్మంగా చేస్తే ఎవడు మన మాట వినట్లేదు. మరి వేరే మార్గం ఎన్నుకోవాలనేది కుమారస్వామి రెండోసారి మీటింగ్ పెట్టినప్పుడు ధర్మంగా చేద్దామా, మరి ఇంకొక ధర్మం రూపంగా చేద్దామా, పోరాట రూపంగా చేద్దామా అనేది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో బీసీలం అందరం కలిసి ఎందుకు ఒక పార్టీలో పెట్టుకోలేకపోతున్నాం? మనమే ఎందుకు ఒక పార్టీ, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలం అందరం కలిసి మనం ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం? 77 సంవత్సరాల స్వతంత్ర పోరాటంలో ఓటు వేస్తూనే ఉన్నాం, ఓటుకు బలైతేనే ఉన్నాం. వాడు పెట్టే బిర్యానీ పొట్లను ఒక 15 రోజులు 20 రోజులు మాత్రం వాళ్ళు పెట్టే తిండికో వాడు పోసే మందుకో అలవాటు పడి మన క్యారెక్టర్ నమ్ముకుంటున్నాం. వాడు మన క్యారెక్టర్ని అసెస్ చేస్తున్నాడు. ఎంతకాలం ఇట్లా చేసుకుందాం? ఎందుకు బీసీలు ఆలోచించలేదు? ఒక్కసారి రాత్రి పడుకున్నాక మీరందరూ ఒకసారి గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించండి. ఇక్కడికి వచ్చిన పెద్ద మనుషులందరూ ఎల్ల కాలం ఇట్లనే రాజకీయ బిచ్చగాలం అయిదామా? మనం ఓటు వేయడానికే పనికి వస్తామా? ఓటు వేయించుకోవడానికి మనం పనికిరామా? ఇక్కడ వచ్చిన అక్కలు చెల్లెళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా కొంగు నడుము చుట్టి కొడవలు చేయబట్టుదామా? మరి ఈ ధర్మ పోరాటం చేస్తే అవుతుందా? సో ఎందుకు బీసీలం మనం న్యాయ పోరాటం అంటే జీవితం ఉన్నంత కాలం ఈ న్యాయ పోరాటం, ధర్మ పోరాటం చేసుకుంటూనే వద్దామా? మనం ఎవరి మీద పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మనం అందరం ఒక దగ్గర కూర్చుండి ఒక మంచి ఆలోచన చేసి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని, ఎందుకు మనం అట్టడుగున ఉన్న వర్గాలకు మన ఓటు వానికి అవసరం ఉన్నప్పుడు మనకు పాలిటిక్స్ ఎందుకు అవసరం ఉండదు? మనమే ఒక వేదిక ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు? మనం ఎందుకు ఓటేయాల వాడికి? మన ఓటు మనం వేసుకొని ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే సరిపోదా? ఎందుకు మనం ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే కనీసం ఒక 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈరోజు. ఆ 100 కోట్ల ఖర్చు వాడు ఎక్కడ పెడుతున్నాడు? ఎవరి మీద పెడుతున్నాడు? మనకు తినడానికి, తాగడానికి 5,000, 6,000 ఇట్లా ఓటు అమ్ముకుంటున్నాం మనం. మన అక్కలు చెల్లెళ్ళు కూడా వాడు ఇయ్యలేదు, ఎవడి పైసలు ఎక్కువ ఇస్తే వానికి ఓటేస్తున్నాం మనం. ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నారు బీసీలు అనేది ఆలోచన చేయాలి. తెలంగాణలో ఈ దేశంలో ఎక్కడ లేని జనాభా బీసీ జనాభా ఉన్నది. 60 నుంచి 65 పైన జనాభా బీసీలు ఉన్నారు ఇక్కడ. ₹1 లేకుండా మనం హ్యాపీగా గెలవచ్చు. మనకు సోషల్ మీడియా, మనకు బీసీలకు ఏదన్నా మీడియా ఉందా? లేదు. బీసీలకు ఇంకేమన్నా ఫ్యాక్టరీస్ ఉన్నాయా? లేవు. బీసీలకు ఇంకేదన్నా ఆస్తులు ఉన్నాయా? లేవు. అధైర్యపడతాం. మనం పొలిటికల్ పార్టీ ఎట్లా పెడతాం? మనం పెట్టలేం కదా, మనం గరీబోళ్ళం కదా. అరే ఓటుకు గరీబోళ్ళమా మనం? వాడేమో సీట్ ఎక్కబట్టే మన ఓటుతోటి, మనమేమో రోడ్డు మళ్ళీ వాని కింద మనం వానికి ఓట్లేసి అసెంబ్లీకి పంపించి మళ్ళీ పోయి దండం పెడితే నువ్వు పుక్కడికి ఓటు వేసినావా అంటున్నాడు. సో అట్లాంటి పరిస్థితులలో బీసీలు బిక్కుబిక్కుమని బతుకుడు మాత్రం రాజకీయ బిచ్చగాలుగా అడుక్కోవటం నాకైతే అసలు నచ్చతలేదు. నేను కొద్ది రోజుల నుంచి దొంగలకు ఓటేసుడే బంద్ చేసిన. ఎందుకు ఓటేయాలి చెప్పండి? ఎవడు మనోడు ఉన్నాడు? బీజేపీ వాడు మనోడు కానే కాదు, కాంగ్రెస్ వాడు మనోడు కానే కాదు.
తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే అది దొరల పార్టీ పోయింది, రెడ్ల పార్టీ వచ్చింది. సో ఇప్పుడు కులగణన గురించి తమ్ముడు కుమారస్వామి చాలా సీరియస్ గా డిమాండ్ చేస్తున్నాం. 2017లో రాజ్నాథ్ సింగ్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ అయినప్పుడు నేను ఖచ్చితంగా కులగణన చేస్తా అని హామీ ఇచ్చిండు. 2019లో మేము చేయమని చెప్పేసి అఫిడవిట్ 2023 అనుకుంటా కదా అన్న, 2023 అనుకుంటా కదా అఫిడవిట్ వేసి మేము చేయమని కులగణన 2021లో మేము చేయమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిండ్రు. సో ఇట్లా మా బీసీ కులగణన అసలు పనికి రాదు, మేము చెయ్యం, కులాల మధ్యన మేము సిచ్చు పెట్టినట్టయితుంది అని చెప్పేసి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చేసి మేము అస్సలు చేయమంటారు. ఇప్పుడు రేపు మళ్ళీ కులగణన చేస్తాం అంటున్నారు, కానీ జనగణన చేస్తా అంటున్నారు. దాంట్లో కులగణన మాత్రం చేయమంటున్నారు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మిత్రులారా, మనం ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న పెద్దలు వక్లాభరణం, ఇక్కడ కూర్చున్న మీరందరూ మనం నిజంగా జ్ఞానం ఉన్న బీసీలం అయితే ఖచ్చితంగా ఏదన్నా ప్లాట్ఫామ్ కోసం, ఆల్టర్నేట్ పాలిటిక్స్ కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఆ జెండా పట్టుకొని ఊరూరు తిరిగి పల్లె తిరిగి మన ఓటు మనం వేసుకోవాలి అనే మెజారిటీ ప్రజలమైన బీసీలము, మనకు అన్నదమ్ముల లాంటి వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలను వీళ్ళందరినీ కలుపుకొని మనం ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలని, అది రాజకీయ వేదిక తయారు చేయాలని చెప్పేసి ఇక్కడ మీ అందరికీ కూడా అప్పీల్ చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా కుమారస్వామి గారికి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. మన మాజీ బీసీ కమిషన్ చైర్మన్ గారు వక్లవరణ కృష్ణమోహన్ గారు మాట్లాడతారు. అన్న కూర్చోండి, అన్న కూర్చో. ప్రియమైన ఆత్మబంధువులారా, అందరికీ నమస్కారం. జాతీయ బీసీ దళ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ డిమాండ్ అని పెడుతూ కేంద్ర ప్రభుత్వం అవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి నా సోదరుడు దుండ్ర కుమారస్వామి గారికి, ఆ విధంగానే రాష్ట్ర బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు సమ్మన్న గారు, పెద్దలు సకల జనుల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి కుమారస్వామి గారు, మిత్రుడు సందీప్, చాలా మంది కుల సంఘాల పెద్దలు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షుడైనటువంటి బీసీ సిద్ధాంతకర్త ఆచార్య మురళీ మనోహర్ గారి పూర్తి మద్దతు, ఆ విధంగానే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి సోదరి, అధికార భాషా సంఘం అధ్యక్షురాలుగా చేసినటువంటి సోదరి మంత్రి శ్రీదేవి గారు, ఇంకా చాలా మంది కుల సంఘాల పెద్దలు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, డాక్టర్లు, లాయర్లు అందరు కూడా రావడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ప్రధానమైన డిమాండు వచ్చే కుల గణనలో కేంద్ర ప్రభుత్వం బీసీల జనాభా గణనను చేపట్టాలని చెప్పి ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నది. ఆ విధంగానే 100 మంత్రిత్వ శాఖలు ఉన్నటువంటి కేంద్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి 75 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బాగోగులు చూడడానికి, వాళ్లకు పథకాలు నిర్వహించడానికి, వాళ్లకు నిధులు ఇవ్వడానికి, విధులు ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ లేకపోవడం ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది. అందుకోసమే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం కేంద్రాన్ని ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నది బీసీల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టమని. అంతేకాకుండా ఇవాళ బీసీలకు మాత్రమే క్రిమిలేయర్ అమలు చేయబడుతున్నది. మరి నాన్ క్రిమిలేయర్ యొక్క ఆదాయ పరిమితి 8 లక్షలు ఉన్నది. ఈ 8 లక్షలు 2017లో స్థిరీకరించారు. కేంద్ర ప్రభుత్వం యొక్క డిఓపిటి గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఒకసారి తలసరి ఆదాయము
ధరల పట్టిక, జీవన విధానాలకు అనుగుణంగా జీడీఎస్ కు అనుగుణంగా దాన్ని రివ్యూ చేసి పెంపుదల చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ నాన్ క్రిమిలేయర్ యొక్క 8 లక్షల ఆదాయ పరిమితిని గడిచిన 2017 నుండి అదే కొనసాగిస్తా ఉన్నారు. ఇవాళ ఆ విధంగా కొనసాగిస్తూ పోతే ఇప్పటికి 15 లక్షలు కావాల్సి ఉండే. కాబట్టి మేము ఏకగ్రీవంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, నాన్ క్రిమిలేయర్ యొక్క ఆదాయ పరిమితిని 8 లక్షల నుండి 15 లక్షలకు పెంచమని. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు చెప్పింది బోధించు, సమీకరించు, పోరాడు. ముందు ఉద్యమాలు చేసేటటువంటి వారికి బాబాసాహెబ్ గురించి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందు బోధించాలి. అంటే మనం ఎందుకోసం ఉద్యమం చేస్తున్నాం, ఉద్యమం యొక్క గొప్పతనం ఏమిటి, బాబాసాహెబ్ మనకు ఏం చెప్పాడనేటువంటి విషయాలు మనకు చాలా స్పష్టంగా తెలవాలి. ఇవాళ కుల గణనలో జనాభా గణన ఏమిటి అనేటువంటి చర్చ మనం చేస్తున్నప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2011లో సామాజిక ఆర్థిక కులగణన చేశారు. అప్పుడు 4,800 కోట్లు ఖర్చు పెట్టింది ఆ ప్రభుత్వం. అంటే 2011 నుండి 2015 వరకు ఈ యొక్క గణన పూర్తయింది. ఇది పూర్తయ్యే నాటికి యూపీఏ వాళ్ళు కాకుండా ఎన్డీఏ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆనాడు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఏం చెప్పినారంటే సామాజిక ఆర్థిక కులగణనకు సంబంధించి బీసీ లెక్కలన్నీ మాకు వచ్చినాయి, బీసీలు ఈ దేశంలో 52% ఉన్నారని చెబుతూ దాంట్లో చాలా తప్పులు తొలినాయి, ఆ తప్పులన్నీ సవరించి బీసీలను ఎంతమంది ఉన్నారు, ఎట్లా జీవిస్తున్నారు, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటి అనేటువంటి చెప్తామని చెప్పి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ పనగారియా గారితో ఒక కమిటీ వేసిరు. ఆ కమిటీ వేసి గాలికి వదిలేసిరు. దానికి నిధులు ఇవ్వలేదు, విధులు ఇవ్వలేదు, ఆ కమిషన్ ఒక్కనోడు కూర్చోలేదు, రిపోర్ట్ ఇవ్వలేదు. మరి 4,800 కోట్ల రూపాయలు ప్రజాధనం కదా, మరి ఎట్లా మీరు దాన్ని వేస్ట్ చేస్తారు, మీరు ఆ తప్పులన్నీ కూడా రెక్టిఫై చేసి మా బీసీ లెక్కలు చెప్తారంటారు కదా అని చెప్పి చాలా మంది లోకసభలో అడగడం జరిగింది. ఆనాడు లోకసభలో ఫిరోజ్ వరుణ్ గాంధీ గారు, అప్పుడు మన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి అనువుల రేవంత్ రెడ్డి గారు ఏమడిగినారంటే, అయ్యా మీరు మరి ఈ సామాజిక ఆర్థిక కులగణన 2011 అనేటువంటిది అది పనికి వస్తుందా పనికిరాదా, మీరు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి అఫిడవిట్ లో మీరు పనికిరాదని చెప్పిండ్రు, కానీ మీరు 2017లో చేసినటువంటి సుమిత్ బోస్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఏం చెప్తున్నదంటే 2017లోనే సుమిత్ బోస్ ఇచ్చినటువంటి కమిటీ రిపోర్టు 2011 జనాభా గణన ఏదైతే కులగణన చేసిండ్రో అది బాగా ఉపయోగపడుతున్నది, కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అది ఉపయోగపడుతున్నదని చెప్పి 2017లోనే సుమిత్ బోస్ కమిషన్ చెప్పింది. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ గారు సుప్రీంకోర్టులో ఏం చెప్తారంటే 2011 ఓబీసీ గణన ఏదైతే చేశారో, కులగణన ఏదైతే చేశారో ఆ వివరాలన్నీ కూడా అధికారికంగా ఉపయోగించుకోవడానికి వీలు లేదని చెప్పి సుప్రీంకోర్టుకు చెప్తారు. కమిషన్ ఏమో పనికొస్తుంది అంటారు 17లోనే, 21లోనేమో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యదర్శి గారు పనికిరాదంటారు. సరే పనికొస్తుందో పనికిరాదో, మరి మీ అరవింద్ కుమార్ పనగారియా గారు ఇచ్చినటువంటి నివేదిక ఎక్కడికి పోయిందయ్యా అంటే ఆయన ఒక్కనాడు కూడా కూర్చోలేదు, ఆయన మాకు నివేదిక ఇవ్వలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. సరే ఇది పక్కన పెడదాం. ఇంతమంది సమయ గారు చెప్పినట్టుగా 2018లో ఆనాడు హోంమంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పినారంటే ఇది పనికిరాదని చెప్తున్నారు అధికారులు, ఈ 2011 జనాభా గణన కులగణన ఏదైతే ఉందో పనికిరాదంటున్నారు, మేము ఏం చేస్తామంటే 2021లో చేయబోయేటటువంటి జనాభా గణనలోనే ఓబీసీ గణన కూడా చేస్తామని చెప్పి ఆనాడు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. ఏది 2018లో. దాని తర్వాత 2021లో మళ్ళీ హోంమంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు నిత్యానంద రాయ్ గారు ఏం చెప్తారంటే లోక్సభకు ఇచ్చినటువంటి రాజ్యసభకు ఇచ్చినటువంటి రిప్లైలో మేము వచ్చే జనాభా గణనలో కులగణన చేసే ఉద్దేశం మాకు లేదు. సరే చేయకపోతే ఉన్నటువంటి 2011 సామాజిక ఆర్థిక కులగణన వివరాలు ఇవ్వండి అని చెప్పి మనం అడగడం జరిగింది. అవి దేనికి పనికిరావు అంటారు. 2011 లెక్కలు దేనికి పనికిరావు, 4,800 కోట్లు ఖర్చు పెట్టినాయి, మీరు మళ్ళీ లెక్కలు చేయరు,
సుప్రీంకోర్టుకి ఇచ్చిన దాంట్లో పనికిరావంటారు. సుమిత్ బోస్ చేసినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అన్ని పథకాల లబ్ధిదారులకు ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి కేంద్రంలో జరుగుతున్నటువంటి చోద్యాన్ని చూడాలని చెప్పి అందుకోసం మనము ఉద్యమకారులుగా ఇతర ప్రాంతాలకు వెళ్లి మనం ప్రభావితం చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఏ విధంగా సూటిగా చెప్పాలనేటువంటి దానికోసం నేను ఇవన్నీ కూడా చెప్పాను. వాళ్ళేదో అవి పనికిరావంటారు, వాళ్ళే అవి సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు ఉపయోగం చేస్తామంటారు, మేము మళ్ళీ ఈ లెక్కలు బయట పెట్టమంటారు, మళ్ళీ మేము కొత్తగా చేయమంటారు. ఎందుకోసం చేయరు? ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం మొదలుకొని అన్ని జాతీయ బీసీ కమిషన్, కాకా సాహెబ్ కాలేకర్ కమిషన్ కావచ్చు, మండల్ కమిషన్ కావచ్చు, మీరు వచ్చినాక ఉన్నటువంటి ఈనాటి బీసీ కమిషన్లు కావచ్చు, రాష్ట్ర బీసీ కమిషన్లు కావచ్చు, అన్ని కూడా బీసీల యొక్క కులగణన చేయండి అయ్యా అని చెప్పినప్పటికీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం బీసీ గణన చేయడానికి ముందుకు రావడం లేదు. దీన్ని అందరం కూడా తిప్పికొట్టడానికి ఒక జాతీయ ఉద్యమాన్ని జాతీయ బీసీ దళ ఆధ్వర్యంలో పెద్దలందరి యొక్క నాయకత్వంలో మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి 100 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కేంద్రంలో, ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టడానికి ఏమున్నది? ఇవాటి వరకు మేము గడిచిన 30-40 ఏళ్లుగా అందరూ ప్రధానమంత్రులను కలిసి అయ్యా ఒక బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ పెట్టమని చెప్పి స్వయంగా కలిసి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అనేక రాష్ట్రాల్లో ఉద్యమాలను కూడా నిర్మించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూడా అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద కూడా మీరు మంత్రిత్వ శాఖ పెట్టమని కోరడం జరిగింది. అయినా బీసీ మంత్రిత్వ శాఖ పెట్టడానికి ముందుకు రావడం లేదు. మరి 75 కోట్ల జనాభా ఉన్నారు కదా, లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ మీరు ఇస్తున్నారు, మరి 75 కోట్ల జనాభాకు కావాల్సినటువంటి నిధులు ఎంత ఇస్తారయ్యా అంటే లక్షల కోట్ల బడ్జెట్ లో 2000 కోట్లు మాత్రమే ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వానికి బీసీల మీద ప్రేమ ఉన్నదా లేదా అనేటువంటిది ఇక్కడనే తేలిపోతున్నది. మీరు నిధులు ఇవ్వకుండా, విధులు ఇవ్వకుండా, మంత్రిత్వ శాఖ ఇవ్వకుండా, క్రిమిలేయర్ అనేది ఒకటి పెట్టి ఆ క్రిమిలేయర్ కు సంబంధించినటువంటి నాన్ క్రిమిలేయర్ యొక్క ఆదాయ పరిమితి పెంచకుండా క్రమంగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి సంస్థలన్నీ ప్రైవేటు పరం చేస్తే రిజర్వేషన్లు అవసరం లేదు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేవు, మీరు రిజర్వేషన్లను పెంచరు, మా లెక్కలను తీయరు, ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసేటటువంటి ఒక కుట్ర జరుగుతున్నది ఇవాళ దేశంలో బీసీల మీద. కాబట్టి ఇవాళ దీని అందరం కూడా ముక్త కంఠంతో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బీసీ దళ పెట్టినటువంటి కార్యక్రమం ఆషామాషిది కాదు. జాతీయ స్థాయిలో బీసీలను ఏ విధంగా 2వ తరగతి పౌరులుగా, 2వ శ్రేణి పౌరులుగా చూస్తున్నారో, ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారనేటువంటి దాన్ని మనం తప్పనిసరిగా ఎత్తి చూపాలనేటువంటి ఒక మంచి ఆలోచన విధానంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇంకొకటి కూడా మేము అడుగుతా ఉన్నాం, మీరు 27% విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఓబీసీలకు అమలు చేస్తున్నారు, మంచిదే, స్వాగతిస్తా ఉన్నాం. మీరు చేసింది కాదు. 1993లో సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు వచ్చాయి. కానీ ఆ 27% ఏనాడు కూడా నిండడం లేదు. దానికి కావాల్సినటువంటి చాలా చిన్నాభిన్నమైనటువంటి పద్ధతులు ఉండడం ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతున్నది. కాబట్టి మేము ఏడుతున్నామంటే ఉద్యోగాలు నింపేటటువంటి సందర్భంలో బ్యాక్లాగ్ సిస్టమ్ ని పెట్టమని చెప్పి కేంద్రానికి చాలా కాలంగా మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ కనీసం బ్యాక్లాగ్ సిస్టమ్ పెట్టడానికి కూడా ఇవాళ మాకు అభ్యర్థులు దొరకకపోతే వాటిని అట్లే అట్టిపెట్టి వచ్చే సంవత్సరం దాన్ని నింపేటటువంటి స్పెషల్ డ్రైవ్ ద్వారా నింపేటటువంటి ఒక బ్యాక్లాగ్ విధానం పెట్టాలని చెప్పి చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వం మన యొక్క ఏ కోరికను కూడా నెరవేర్చేటటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి దయతో ఇవాళ మేము అందరం కూడా కోరుతా ఉన్నాం, బీసీలారా, దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మనం అందరం కూడా సంఘటితంగా బహుజనులం సంఘటితమై ఒకరికి ఒకరం తోడై ఇవాళ బీసీల యొక్క హక్కులను రక్షించుకునేటటువంటి దిశగా మనం ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ 27% రిజర్వేషన్లు 1937 నుండి 1993 నుండి అమల్లో ఉంటే ఇప్పటి వరకు 12% కూడా అభ్యర్థులు దొరకనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ దేశంలో బీసీలు ఉన్నారు. మీరు 27% అమలు చేస్తూ ఉంటారు, మాకు బ్యాక్లాగ్ సిస్టమ్ పెట్టకపోవడం ద్వారా అవి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. 27%లో 12% అభ్యర్థులే దొరికితే మిగిలిన శాతం అంతా కూడా ఓపెన్ కేటగిరీకి పోతున్నది. మరొక వైపు ఈడబ్ల్యూఎస్ అని పెట్టి 10% దాన్ని ఈ 50% సంబంధం లేకుండా ఒక ప్రతిసృష్టి చేసి మీరు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఎవరికి రిజర్వేషన్లు ఈ దేశంలో ఇస్తా ఉన్నారు? ఎస్సీలకు సరి అయినటువంటి అవకాశాలు ఇవ్వరు, ఎస్టీలకు సరి అయిన అవకాశాలు ఇవ్వరు, మైనార్టీల హక్కులు కాపాడరు,
వెనుకబడిన వర్గాలను 2వ తరగతి పౌరులుగా చూస్తారు. వారి అభివృద్ధికి కావాల్సినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం ద్వారా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి వాళ్ళ కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు 2019లో సాక్షాత్ మీ రాజ్నాథ్ సింగ్ గారు కేంద్రం తరపున మేము వచ్చే జనాభా గణనలో కులగణన చేస్తామని చెప్తారు. దాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారో మీరు వివరణ ఇవ్వాలి. వచ్చే 2025 ఇప్పుడు మీరు చేస్తామన్నటువంటి ఈ జనాభా గణనలో కులగణన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి 75 కోట్ల జనాభా తరఫున ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఉద్యమాలు వస్తా ఉన్నాయి. అయినప్పటికీ ప్రజాస్వామ్య స్ఫూర్తితో మీరు చూడడం లేదు. మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఇవ్వాలని చెప్పి. అంతేకాకుండా ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే కేవలం 2,000 కోట్లు మాత్రమే ఇచ్చారో ఇది ఎక్కడ సరిపోతే చెప్పండి. ఇంత విశాలమైనటువంటి దేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి మీరు ఒక 10 కోట్లు 20 కోట్లు కూడా ఇవ్వకుండా బీసీలను ఇంతగా నిర్లక్ష్యం చేయడం మీకు తగునా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. విశ్వకర్మ పాలసీ అని చెప్పి మీరు పెట్టారు. వృత్తికారులందరినీ దానికి తీసుకొస్తామన్నారు. దానికి ఎన్ని కోట్లు ఇచ్చారు మీరు? ఈ 2,000 కోట్లలో విశ్వకర్మ పథకానికి ఎన్ని కోట్లు ఇచ్చారో కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కేంద్రంలో ఉన్నది. కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నా, ఇది చాలా అన్యాయం. 75 కోట్ల జనాభాను ఇంతగా నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదు. ఇవాళ మీరు కులగణన చేయకపోవడం ద్వారా అన్ని రాష్ట్రాల్లో కూడా స్థానిక సంస్థల్లో బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు గల్లంతే ప్రమాదం ఏర్పడ్డది. సుప్రీంకోర్టు ఏమంటున్నది? పరిమాణాత్మక సమాచారం ఉండాలి, కమిషన్ నివేదికలు ఉండాలి. ఈచ్ గ్రామ స్థాయి వరకు వెళ్లి గణాంకాలు చేసి మీ రిజర్వేషన్లు మీరు స్థిరీకరించుకోమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకేమో జనాభా గణన చేసేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. జనాభా గణన చేసేటటువంటి అధికారం, కులగణన చేసేటటువంటి అధికారం కేంద్ర జాబితాలో ఉన్నది. మరి కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అదైనా కనీసం ఉమ్మడి జాబితాలు వేస్తే రాష్ట్రాలైనా చేసుకుంటే అంటే అది కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అది కూడా మేము ఇవ్వమని చెప్పి కరాఖండిగా ఉమ్మడి జాబితాలో కులగణన జనాభా గణన మేము పెట్టమని చెప్పి స్పష్టంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నింటినీ కూడా మనం మూకుమ్మడిగా దీన్ని ఎదుర్కొని ఇవి సాధించడానికి త్వరలోనే ఇంతకుముందే కుమారస్వామి గారు చెప్పినట్టుగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఒక బృందం బయలుదేరి అక్కడ ఏ విధమైన ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా తమిళనాడులో ఏ విధంగా ఉద్యమం జరిగింది, వాళ్ళు 69% ఎట్లా సాధించారనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి బృందంగా మేము వెళ్లాలని భావిస్తా ఉన్నాం. కుమారస్వామి అన్న, సమ్మన్న, మురళీ మనోహర్ గారు పెద్దలందరూ కూడా వారి యొక్క సూచనలు తీసుకొని త్వరలోనే ఒక బృందం జాతీయ స్థాయికి వెళ్లేటటువంటి అవకాశం ఉందనే తప్పనిసరిగా వెళ్తామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి మీరు వచ్చి ఈ సమస్యలు విని మీరు కూడా మీ గ్రామాలకు, మీ జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడ బోధించి అందరినీ సమీకరించి పోరాటం వైపు తీసుకుపోయి బాబాసాహెబ్ కళలను సాకారం చేయడానికి మనం అందరం కూడా పోవాలి. మహాత్మా జ్యోతిబా పూలే కళలను సాకారం చేయాలి. రామ్ మనోహర్ లోహియా ఏదైతే వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా రావాలని చెప్పి కోరిండో అది సాధించేంత వరకు మనం అందరం కూడా విశ్రమించకూడదని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత.